తెలంగాణ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? సొంత పార్టీ నేతలే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతుంటే ఆ వివాదం ఇప్పుడు ఎక్కడికి దారితీసింది? మంత్రి కొండా సురేఖ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ అధిష్టానానికి పంపించిన రిపోర్టులో అసలేముంది? హస్తినా పెద్దలు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎవరిపై వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు? కొండా సురేఖ, చిన్నారెడ్డిల రాజకీయ భవితవ్యం ఇక ఢిల్లీ పీఠమే తేల్చిపోతుందా? తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ చర్చ ఏంటి? వాటి స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో కొద్ది కాలంగా రగులుతున్న అంతర్గత కలకలం ఎపిసోడ్ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనల అంశాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలో ఈ వ్యవహారంపై అత్యంత గోప్యంగా, సుదీర్ఘంగా విచారణ జరిగింది. వివాదంలో మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డిల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు, మీడియాలో విస్తృతంగా ప్రసారమైన కథనాలు, వారి అధిష్టానానికి సమర్పించిన వివరణలను కమిటీ క్షుణ్ణంగా విశ్లేషించింది. నేతలు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కమిటీ భావిస్తోంది. ఈ సమగ్ర విచారణ అనంతరం పార్టీ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించిన ఇద్దరు సీనియర్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనంటూ స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను కమిటీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అధికారికంగా సమర్పించింది. ఈ వివాదంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున అగ్గిరాజేశాయి. స్వయంగా మంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని, పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్తున్న విమర్శలను కనీసం ఖండించకపోవడాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆమెకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వచ్చిన సమాధానం కూడా ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమె పార్టీ గీతను పూర్తిగా దాటారనే నిర్ణయానికి కమిటీ వచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా అత్యున్నత కేబినెట్ హోదాలో కొనసాగుతున్న జి చిన్నారెడ్డి వనపర్తి స్థానిక రాజకీయాలపై, పార్టీ విధానాలపై బహిరంగంగా గళం విప్పడం, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం పూర్తిగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకే వస్తుందని కమిటీ తేల్చి చెప్పింది. పదవిలో ఉంటూనే పార్టీ పరువును బజారున పడేలా మాట్లాడడాన్ని క్షమించారని తప్పుగా పేర్కొంది. అయితే ఈ ఇద్దరు నేతల వ్యవహారంలో రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన మహిళా నేత అయిన కొండా సురేఖపై ఒక్కరిపైనే చర్యలు తీసుకుంటే అది పార్టీలో కులాలపరమైన వ్యతిరేకతకు దారితీస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడిచింది. ఈ రాజకీయ సమతూకాన్ని దెబ్బతీయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఓసీ వర్గానికి చెందిన సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. తద్వారా పార్టీలో ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎలాంటి మినహాయింపు ఉండదనే బలమైన సంకేతాన్ని క్యాడర్కు పంపాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతికి అందిన ఈ నివేదికను వెంటనే ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పంపించారు. ఆమె దీనిని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదటి నుంచి చాలా పట్టుదలగా ఉన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిల తీరును తీవ్రంగా తప్పుపడుతూ సుమారు 19 మందికి పైగా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, కొందరు మంత్రులు సైతం మీడియా ముందుకు వచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని బాహాటంగానే డిమాండ్ చేశారు. అయితే పార్టీ అంతర్గత విషయాలను ఎవరూ వీధులకెక్కించొద్దని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు మున్ముందు వస్తున్న తరుణంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ వివాదానికి ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ భావిస్తోంది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించడం లాంటి సంచలన, కఠిన నిర్ణయాలను ఏఐసీసీ అధిష్టానం తీసుకోబోతోందా, లేక రాజకీయ సమీకరణాల దృష్ట్యా మరోలా వ్యవహరిస్తుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠను రేపుతోంది. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకు ఢిల్లీ పెద్దలు తీసుకోబోయే తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.